చందమామ కథ. ఆస్తి పంపకం. ఉజ్జయినికి దగ్గర గల ఒక గ్రామంలో ఒక రెడ్డి ఉండేవాడు. ఆ రెడ్డి చుట్టుపక్కల గల 9 గ్రామాలకు న్యాయాధికారి, సంపన్నుడు. ఆయనకు 4 కుమారులు. వారిలో పెద్దవాడు పెత్తందారుగా ఉండేవాడు, రెండోవాడు పశుపోషణ, మూడోవాడు వ్యవసాయము చూసుకునేవారు, నాలుగోవాడికి విద్యలో, దైవ కార్యాలు, ధర్మకార్యాలు చేయటంలో ఆసక్తి హెచ్చు. కొంతకాలం జరిగాక తండ్రి వృద్ధుడై మంచాన పడ్డాడు. ఆయన కుమారులను పిలిపించి, నాయనల్లారా, ఇంతకాలము మనం ఒకరి తగాదాలు తీర్చాము కానీ మన తగాదాలను ఇతరుల దగ్గరికి తీసుకుపోలేదు. నాకు కాలం సమీపించింది. మీరు నా మంచం కోళ్ళ దగ్గర మీ ఇష్టానుసారం నిలబడండి. నేను పోయాక ఎవరి కోటి దగ్గర వారు తవ్వుకోండి. మీలో మీరు తగాదా మాత్రం పడవద్దు అన్నాడు. కుమారులు 4 కోళ్ల వద్ద నిలబడ్డారు. నే చేయగలది ఇంకేమైనా ఉందా అని తండ్రి అడిగాడు. మరేమీ లేదని కుమారులు చెప్పిన మీదట నారాయణ నారాయణ అంటూ రెడ్డి నిశ్చింతగా ప్రాణం వదిలాడు. తండ్రికి దినవారాలు చేసిన అనంతరం 4 అన్నదమ్ములు 4 గుణపాలు తెచ్చి తండ్రి చెప్పిన ప్రకారం ఎవరి కోటి వద్ద వారు తవ్వుకున్నారు. పెద్దవాడు తవ్విన చోట ఊక వచ్చింది, రెండోవాడు తవ్విన చోట పేడ వచ్చింది, మూడోవాడు తవ్విన చోట మట్టి తప్ప మరేమీ రాలేదు, 4వవాడు తవ్విన చోట మాత్రం వెండి బంగారాలు దొరికాయి. ఇది చూసి మిగిలిన 3 అన్నలకు కోపం వచ్చింది. చూశారా, ఆఖరు వాడన్న అభిమానం కొద్దీ ఎందుకు పనికిరాని తమ్ముడికి వెండి బంగారాలిచ్చి మనకు ఊక, పేడ, మట్టి చూపించాడు మన తండ్రి అనుకున్నారు పెద్దవాళ్ళు. ఎవరి ఇష్టం వచ్చిన కోటి దగ్గర వాళ్ళు నిలబడ్డాం. మీరంతా నిలబడిన తర్వాత మిగిలిన కోటి దగ్గరే నేను నిలబడ్డాను. ఇందులో నా తప్పేమీ లేదు. నా అదృష్టం ఇలా ఉంది, మీ అదృష్టం అలా ఉంది. దీనికి ఎవరేం చేస్తారు అన్నాడు ఆఖరువాడు. అదంతా కుదరదు. మనం ఈ విషయం న్యాయస్థానంలో పరిష్కారం చేసుకోవాల్సిందే అన్నారు అన్నలు. వారు తండ్రి ఆఖరు కోరికను తృణీకరించి ఉజ్జయినికి వెళ్ళి తమ తగాదాను రచ్చకెక్కించారు. న్యాయాధికారి వారు చెప్పినదంతా విని, మీ తండ్రికి గల ఆస్తి ఏమిటి, వివరంగా చెప్పండి అని అడిగాడు. మా తండ్రి గారికి పొలాలు, పశువులు, ధాన్యపు వ్యాపారాలు, వెండి బంగారాలు ఉన్నాయి అని ఆ రెడ్డి కొడుకులు బదులు చెప్పారు. వాటినే మీ తండ్రి మీకు పంచాడు. ధాన్యపు వ్యాపారం పెద్దవాడిది, పశు సంపద రెండోవాడివి, పొలాలు 3వవాడివి, వెండి బంగారాలు 4వవాడివి. వాటిని పంచుకొని సుఖంగా ఉండండి అని తీర్పు చెప్పాడు న్యాయాధికారి. ఆ తీర్పు 3 అన్నలకు ఎంతో ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కలిగించింది. తమ తండ్రి ఆఖరువాడి మీద ప్రత్యేకంగా చూపిన అభిమానం ఏమీ లేదని తెలుసుకొని 4 తమ గ్రామానికి వెళ్ళి ఐకమత్యంగా జీవించసాగారు. కథ సమాప్తం.